ఇప్పుడు దీంట్లోనే మనం ఫ్రంట్ మార్కింగ్ కూడా చేసేసుకుందాం. అది ఎందుకు అంటే మనం షేప్ ఇలా తీసే వరకు ఇక్కడ కింద వరకే వస్తుంది షేప్, అక్కడ పర్ఫెక్ట్గా మనకి ఈ సైడ్ పీస్ కూడా రెడీ ఉంటుంది. చూడండి ఎంత సింపుల్గా మనకి ఈ పీస్ కూడా వచ్చేసింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నాను. చాలామంది చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట, అనే ఆ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదని. అన్ని డీటెయిల్డ్గా కటింగ్, స్టిచ్చింగ్ అన్ని వీడియోస్ పెడదాం అని అనుకుంటున్నాను. నాకు టైం సరిపోక నేను పెట్టట్లేదన్నమాట. అందుకే ఇప్పుడు చిన్న చిన్న వీడియోస్ అయినా కంటిన్యూ చేయాలి అని స్టార్ట్ చేస్తున్నాను. వీడియోస్ చాలా ఇంకా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. వీడియోస్కి చూడండి, నేర్చుకోండి, ఇంకా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది కామెంట్స్ అయితే మంచి కామెంట్స్ అయితే చేస్తున్నారు. వాళ్ళ కోసమైనా ఈ వీడియోస్ రెడీ చేయాలి అని నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. వీడియోకి స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఓకేనా? అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఈ వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఈ కోర్స్ ఉన్నాయి కదా, ఇది మన వైపు ఉన్నాయి అన్నమాట. ఈ రౌండ్ ఉంది చూడండి, ఫోల్డింగ్ అటువైపు ఉంది, రైట్? ఇలా పెట్టేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మనకి చూడండి ఇక్కడ ఒక స్ట్రేట్ లైన్ వేసుకోవాలి. దాని తర్వాత అది కటింగ్కి. ఇప్పుడు ఇది వేస్తున్న లైన్ స్టిచ్చింగ్ది. ఇది ఇలా ఒక 2 లైన్లు వేసుకోండి. దాని తర్వాత సేమ్ ఇలాగే ఇటు సైడ్ కూడా చూడండి ఇలా లైన్ అయితే వేసేసుకోండి. దాని తర్వాత మనకి లెంత్ ఈ సెకండ్ లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి బ్లౌజ్ టోటల్ లెంత్ ఎంత ఉంది? 14 ఉంది. 14 దగ్గర ఒక మార్క్ వేసేసుకోండి ఇలాగా, రైట్? ఇలా వేసేసుకున్నాక ఆమ్ హోల్ వచ్చేసి మనకి 17 ఉందన్నమాట. 17కి హాఫ్ 8.5. ఓకేనా? దానికి ఒక ½ ఇంచ్ మాత్రమే నేను ఇది తగ్గించి ఒక లైన్ వేస్తున్నాను. ఇది ఫిక్స్ ఏం ఉండదు, కొంచెం కిందికి పైకి జరుపుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. చూడండి ఇలా ఒక మార్క్ ఇక్కడ, ఇంకొక మార్క్ ఇక్కడ వేసేసుకోండి. దాని తర్వాత షోల్డర్ మెజర్మెంట్, మనకి షోల్డర్ ఎంత ఉంది? 15 షోల్డర్ ఉంది. 15 షోల్డర్కి ఒక్క ½ ఇంచ్ మాత్రమే తగ్గియండి. ½ ఇంచ్ తగ్గించి, అంటే 15కి సగం 7.5 కదా, 7.5 పెట్టి ఒక ½ ఇంచ్ తగ్గియండి, అంతే. ఇలా ఒక మార్క్ వేసేసుకోండి. ఇది అప్పర్ చెస్ట్ వచ్చేసి మనకి 34.5 ఉంది. 34.5కి 4వ భాగం మనం ఇక్కడ పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి 34కి 4వ భాగం 8.5 1 పాయింట్ కదా, ఇదిగోండి ఇలా ఒక మార్క్ వేసేయండి. ఇక్కడ 28.5 వేస్ట్ ఉంది, రైట్? ఇక్కడ రాసేద్దాం. 28.5 వేస్ట్ ఉంది. దానికి 4వ భాగం 7 ఇంచెస్ 1 పాయింట్. ఇలా ఒక మార్క్, ఇంకా 1 ఇంచ్ వదిలి ఇంకొక మార్క్ వేసేయండి. అది అయిపోయినాక ఈ మార్క్కి ఈ మార్క్ వరకు ఇలాగా కలిపేసేయాలి, రైట్? ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ బ్యాక్ సైడ్గా మనం షోల్డర్ క్రాస్ తీసుకుంటాం కదా, బ్యాక్, ఇది ఒక 3.5 పైన నుంచి చూసుకొని ఇక్కడ ఒక మార్క్ వేసేసుకోండి. నేనైతే అందాజాగా వేస్తున్నాను, నాకు కొంచెం ఐడియా, రెగ్యులర్ కటింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఐడియా ఉంది కాబట్టి అందాజాగా వేస్తున్నాను. ఓకేనా? ఇలా ఇక్కడ నుంచి ఒక మార్క్ ఇలా వేసేయండి. ఇలా మార్క్ వేసినాక ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇలా ఒక 1.5 ఇంచ్ వదిలేసి, 1.5 అయినా 2 ఇంచెస్ వరకు లాస్ట్ మీరు మార్జిన్ వదలవచ్చు, దానికన్నా ఎక్కువ మార్జిన్ వదలొద్దు. ఓకేనా? ఈ మార్జిన్ పక్కన స్టిచ్చింగ్కి ఇక్కడ వచ్చేసి జస్ట్ ఇలా సింపుల్గా ఇలా రౌండ్ వేసేయండి షేప్. ఇప్పుడు మనం 17 ఆమ్ హోల్ వస్తుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. మనకి ఇక్కడ డౌన్ కూడా చేసేది ఉంటుంది, ఒక ½ ఇంచ్. చూడండి ఎగ్జాక్ట్ మనకి 17 వస్తుంది. ఒక ½ ఇంచ్ మనం దీనికి డౌన్ కూడా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఆమ్ హోల్ మనకి కరెక్ట్ వచ్చింది. ఒకవేళ మీకు ఆమ్ హోల్ కరెక్ట్గా రావట్లేదు ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి 17 ఆమ్ హోల్కి ఒక ½ ఇంచ్ మనం పైకి జరిపినాం కదా, కానీ అన్నిటికీ ఇలా సేమ్గా రాదండి. కొంచెం డిఫరెంట్ మెజర్మెంట్స్కి డిఫరెంట్గా వస్తుంది. ఇదే 34 చెస్ట్కి మనకి ఆమ్ హోల్ కొంచెం తక్కువ వచ్చింది అనుకోండి, 16 వచ్చింది అనుకోండి, ఇంకా కొంచెం ½ ఇంచ్ పైకే మనం ఇది మార్క్ వేయాల్సి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు 36.5 దీని బస్ట్ అయితే, దీనికి 17 ఆమ్ హోల్ వచ్చింది. కానీ ప్రతి ఒక్కరికి అలా ఉండదు, కొంచెం ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఇది అడ్జస్ట్మెంట్
చూసి చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. ఇక్కడ నుంచి ఇలా పైకి ఒక 1/2 ఇంచ్ ఇలా జరిపి ఇలా ఒక మార్క్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక 1 ఇంచ్ దూరంలో ఇంకొక మార్క్ వేసేసుకోవాలి. చూడండి, నేను అందాజగా వేస్తాను, ఎప్పుడైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇలా ఒక మార్క్ అయితే వేసి చూపించేస్తాను, మీకు కూడా క్లారిటీగా అవుతుంది. రైట్, ఇది వచ్చేసి మనకి బ్యాక్ అయితే పర్ఫెక్ట్గా ఇలా వచ్చేసింది అనమాట. ఇప్పుడు దీంట్లోనే మనం ఫ్రంట్ మార్కింగ్ కూడా చేసేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ షోల్డర్ క్రాస్ అనమాట. ఇది 13 ఉంది. రైట్, ఇక్కడ ఒక మార్క్ అంటే 13కి సగం పెట్టేసి ఒక మార్క్ ఇక్కడ వేసేయండి. దీనికి ఇది స్టిచ్చింగ్ మార్కింగ్, స్టిచ్చింగ్ది ఇది. ఓకేనా. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ మనం ఎంత అయితే హ్యాండ్స్కి కుట్టడానికి పెడతాం అక్కడ వరకు ఒక మార్క్ వేసేయండి. వేసి ఈ మార్క్ ఏం చేయాలి అంటే ఇలా ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ కిందకి చేసేయాలి. రైట్, ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేయాలి అంటే షోల్డర్ దగ్గర నుంచి మనం బస్ట్ పాయింట్, బస్ట్ లెంత్ తీసుకుంటాం కదా, ఎంత 10.5 ఉంది. రైట్, 10.5 ప్లస్ 13 ఉంది. ఈ 2 మార్కింగ్స్ ఇలా వేసేసుకొని, ఇంకొకటి ఏంటంటే ఈ మార్కింగ్ మనం 10.5 వచ్చింది కదా, ఒక హెవీ బస్ట్ అయితే ఒక 1/2 ఇంచ్ పైకి జరపాలి అండి. ఇది 36 కాబట్టి ఒక 1/2 ఇంచ్ మాత్రమే నేను జరుపుతున్నాను. ఓకేనా. ఇది అందరికీ కూడా అవసరం ఉండదు. రైట్, ఈ మెజర్మెంట్కి ఈ డిస్టెన్స్ కొంచెం తక్కువ వస్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ నేను పైకి జరిపినాను అనమాట. అది మీరు ఎక్కువ కటింగ్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది ఏ మెజర్మెంట్కి మనం కంపల్సరీ జరపాల్సి వస్తుంది అనేది. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి 3.5 ఒక పాయింట్ నేను పెడుతున్నాను ఇక్కడ. ఓకేనా, 36.5 ఉంది ఇది చెస్ట్, దీనికి ఇంత పెడుతున్నాను. రైట్, చూడండి ఇది ఇంత ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఇక్కడ పెడితే 1/2 ఇంచ్ వస్తుంది మనకి డిఫరెన్స్. ఇక్కడ ఎంత అయితే పెట్టినాం దానికి ఒక 1/2 ఇంచ్ మనం ఇక్కడ తగ్గించేసుకొని ఒక మార్క్ అయితే వేసేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఈ మార్క్ ఇలా స్ట్రైట్ చేసేసుకున్నాక ఇక్కడ నుంచి చూడండి, ఇది మరీ డౌన్ కూడా ఉండదు, మరీ ఇంకా పైకి వరకు కూడా వెళ్ళొద్దు అనమాట. ఓకేనా, ఈ షేప్ అనేది మనకి. రైట్, ఇప్పుడు చూసినారు కదా, ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చింది. ఈ సైడ్ పార్ట్ ఎలా మార్క్ చేయాలి అంటే చూడండి, ఇక్కడ మనం ఎంత పెట్టినాం, 3.5 ఒక పాయింట్ పెట్టినాం. రైట్, ఇదే తీసుకొని ఇక్కడ బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ పెట్టేసేయాలి. బ్యాక్ సైడ్ ఎంత వస్తుంది అది కూడా చూసుకోవాలి మెజర్మెంట్. చూడండి, 12 ఇంచెస్ ఒక పాయింట్ వస్తుంది, దానికి మళ్ళీ ఇక్కడ పెట్టేసేయాలి. ఇక్కడ పెట్టేసినాక మనకి 36.5 మనకి ఈ మెజర్మెంట్ అనేది కావాలి. ఫుల్ బస్ట్ 36.5 ఉంది కదా, ఎగ్జాక్ట్గా చూడండి 36.5కి సగం ఎంత వస్తుంది చూసి ఇక్కడ ఇలా ఒక మార్క్ వేసేయండి. అయితే ఓకేనా, అర్థమైంది కదా. ఒకవేళ అర్థం అవ్వకపోతే వీడియోకి కొంచెం రివర్స్ చేసి చూడండి. ఫస్ట్ మనం ఈ పార్ట్ కొలిచినాం, దాని తర్వాత ఇక్కడ నుంచి ఈ పార్ట్ కొలిచినాం. ఓకేనా, ఈ 2 కొలిచి దాని తర్వాత మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెంచినాం, అంటే ఈ సైడ్ పీస్ ఎక్కడ వరకు దూరం వరకు రావాలి అది చూసుకున్నాం అనమాట. ఓకేనా, వీడియోకి రివర్స్ చేసి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అయితే మనకి 36.5 బస్ట్ ఇక్కడ వరకు వస్తుంది, ఈ సైడ్ పీస్ కోసం మార్కింగ్ అనమాట ఇది. రైట్, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఇంచెస్ 1 పాయింట్ ఉంది. ఇది ఇక్కడ ఇలా పెట్టేసి 28.5 మనకి ఇక్కడ వస్తుంది. రైట్, 7 ఇంచెస్ 1 పాయింట్ కదా. ఇక్కడ వచ్చేసి ఏం చేయాలి అంటే ఒక 2 పాయింట్స్ మనం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టేసేయాలి అండి. రైట్, అది ఎందుకు అంటే మనం షేప్ ఇలా తీసే వరకు ఇక్కడ కింద వరకే వస్తుంది షేప్, అక్కడ కింద వెళ్ళిన తర్వాత అది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ షేప్ సైడ్ పీస్ షేప్ ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ మనం డాట్ కోసం డాట్ పెడతాం కదా, ఆ డాట్ లేకుండా మనం దీంట్లో నుంచి ఇలా కింది నుంచి ఇలా ఒక మార్క్ వేసేయండి. రైట్, అక్కడి నుంచి ఈ స్కేల్ని కరెక్ట్గా సెట్ చేసి ఇలా పెట్టండి. రైట్, చూడండి, దాని తర్వాత ఇలా సెట్ చేసి ఈ సైడ్ పీస్ మనం ఇలా నీట్గా వేసేసుకోవాలి. చూడండి, ఇది ఇప్పుడు మనకి ఈ సైడ్ పీస్. సో దీనికి కట్ చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఇక్కడ ఈ మార్కింగ్ ఉంది కదా, దీనిపై నుంచే కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మార్జింగ్ వదిలి కట్ చేస్తున్నాను నేను. మార్జింగ్ దీంట్లో మనం యాడ్ చేయలేదన్నమాట.
చూడండి ఎంత అయితే మనకి కుట్టడానికి మార్జిన్ కావాలి అంత మార్జిన్ వదిలి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. రైట్, ఈ బ్యాక్ మనకి పర్ఫెక్ట్గా కట్ అయిపోయింది. ఇక్కడ ఒక కట్ పెట్టేసేయండి కుట్టడానికి కోసం. ఇక్కడ ఒక కట్, షోల్డర్ ఇదే సెంటర్ అన్నమాట మనకి. ఇది అయిపోయినాక ఇక్కడ ఏం చేయాలి అంటే ఒక పావు ఇంచ్ ఇలాగా షేప్ తీసుకోవాలి. షేప్ తీసుకొని ఇక్కడ నుంచి కట్ చేసేసుకోవాలి. చూడండి బ్యాక్ పర్ఫెక్ట్గా కటింగ్ అనేది అయిపోయింది. దీనికి మనం ఇప్పుడు ఫ్రంట్ ఎలా సెట్ చేసి కట్ చేయాలి అది చూపిస్తాను. చూడండి ఇది ఫోల్డ్ చేసి ఇలాగా తిప్పేసుకొని ఇలా నీట్గా పెట్టేసేయండి. కింద ఫోల్డింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇది ఈ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర రావాలి అన్నమాట. ఈ మార్కింగ్ దగ్గర ఈ ఫోల్డింగ్ ఉన్న ఫ్యాబ్రిక్ చూడండి, ఈ మార్కింగ్ ఉంది చూడండి, ఇది ఫ్రంట్ కోసం అన్నమాట మార్కింగ్. ఇలా మార్కింగ్ వీల్తో మార్క్ చేసేసుకోండి. ఇక్కడి నుంచి కూడా మార్క్ చేసేసుకోవాలి. చూడండి ఇలా మార్క్ చేసేసుకోండి. ఇంకొకటి ఇప్పుడు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా ఈ షేప్ ఉంది కదా, ఈ షేప్ మనం కొలుచుకోవాలి నీట్గా ఇలాగా. చూడండి ఇలా తీసుకొచ్చి ఇక్కడ వరకు ఈ లైన్ ఉంది కదా, ఇక్కడ వరకు ఆపాలి. టేప్ ఆపేసి ఇక్కడ రివర్స్ వచ్చేసి మనం ఈ లైన్ కొలవాలి, ఎక్కడ వరకు వెళ్తుంది అనేది. చూడండి ఇక్కడ వరకే వస్తుంది, ఇక్కడ వస్తుంది. కానీ ఏం చేయాలి అంటే దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ పైకి జరుపుకోవాలి. ఓకేనా, ఈ షేప్ ఉంది కదా, దీనికి మనకి షేప్ ఉండదు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ పైకి జరుపుకోవాలి. చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ ఉంది, లెంత్ ఇక్కడ వరకు వచ్చింది కానీ ఒక హాఫ్ ఇంచ్ మనం పైకి అయితే మార్కింగ్ చేసినాం అనమాట. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ సెంటర్ ఈ బస్ట్ పాయింట్ ఉంది కదా, అక్కడ ఒక చిన్న మార్క్ అయితే ఇలా వేసేసుకోండి. ఇది డాట్ కోసం అన్నమాట, ఫ్రంట్ డాట్ కోసం. ఇది అయిపోయినాక జరిపేసి దీనికి ఏవైతే వీల్ మనం ట్రేస్ చేసినాం కదా దాంట్లో నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా. ఇక్కడ ఒక మార్క్ ఫ్రంట్ డాట్ కోసం. చూడండి ఇక్కడ నుంచి ఇలా స్ట్రేట్గా కట్ చేసేస్తున్నాను. ఇది మార్కింగ్ పైన నుంచే కట్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ పెట్టినాం కదా, ఇది మార్కింగ్, ఇది స్టిచ్చింగ్ మార్కింగ్. చూడండి ఇక్కడ కూడా మార్జిన్ వదిలి కట్ చేయండి ఇలా. ఇది కూడా ఇంకా కట్ చేసేస్తాను లాస్ట్లో, కొంచెం మార్జిన్ పెట్టేసి ఇది కట్ చేసేసుకోవచ్చు. చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ అయితే మనకి ఇలా వచ్చేసింది. దీనికి నెక్ కూడా కట్ చేసేది ఉంటుంది, కట్ చేసి చూపిస్తాను. బోట్ నెక్ ఇది తెలిసే ఉంటుంది మీకు ఆల్రెడీ. చూడండి ఇది మనం ఎలా కట్ చేసినాం, ఈ మార్కింగ్కి ట్రేస్ చేసి కట్ చేసినాం. రైట్, పర్ఫెక్ట్. ఇప్పుడు సైడ్ పీస్ కదా, సైడ్ పీస్కి ఈ పీస్ మనం మార్క్ చేయాల్సి వస్తుంది. చూడండి చాలా సింపుల్గా అయితే నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తే ప్లీజ్ వాళ్ళకి కూడా షేర్ చేసి అయితే సపోర్ట్ చేయండి. చూడండి ఇలా పెట్టేసి ఇక్కడ ఒక చిన్న చేంజ్ ఏం చేయాలి అంటే, చూడండి ఇక్కడ మార్కింగ్ మనం వేయలేదు, ఈ మార్కింగ్ ఉంది కదా, దీనికి ఇక్కడ నుంచి మనం ఇలా తీసుకోవాలి. రైట్, నేను నార్మల్గా అయితే ఈ మార్కింగ్ వేయనండి, నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ మార్క్ వీల్తోనే మార్క్ ఇలా చేసేస్తాను. చూడండి చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. చూడండి ఇలా ఇక్కడి నుంచి ఒక మార్క్ వేయండి, ఇలాంటి కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా వేయండి. ఇలా వేసి ఇక్కడి నుంచి కొంచెం ఇలా స్ట్రేట్ తీయండి. రైట్, ఇలా అయిపోయినాక ఇక్కడి నుంచి మార్కింగ్ వీల్తో మార్క్ వేసేసుకోండి ఇలా, ఇక్కడ సైడ్ మార్జిన్ కోసం ఇది. దాని తర్వాత ఈ మార్కింగ్ పైన నుంచి ట్రేస్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వరకు ఆపి ఒక్కసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఏంటంటే ఈ మార్కింగ్ కరెక్ట్గా పెట్టేసుకొని ఈ 28.5 మనకి కరెక్ట్గా వస్తుందా లేదా ఇక్కడ చెక్ చేసుకోవాలి. చూడండి ఒక్కొక్కసారి హెవీ బస్ట్ ఉన్న వాళ్ళకి ఈ పాయింట్ అనేది మనకి కరెక్ట్గా సెట్ అవ్వదు అనమాట, ఎంత మంచిగా మార్కింగ్ చేసినా సెట్ అవ్వదు ఒక్కొక్కసారి అది. ఇప్పుడు చూడండి 28.5 ఎగ్జాక్ట్గా మనకి వస్తుంది, ఇక్కడ వస్తుంది కదా. ఇది ఇలాగే పెట్టి ఇక్కడ జస్ట్ లైట్ ఇలా మార్క్ చేసి దీనికి జరిపేస్తే మనం
కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. డైరెక్ట్ అయినా చేసుకోవచ్చు మనం, కానీ ఇది పెట్టి ఒకసారి చెక్ చేసుకుంటే ఏంటంటే నో డౌట్ కూడా వెళ్ళిపోతుంది. రైట్, చూడండి ఇది ఒక మార్క్ ఇలా చేసేసుకొని ఇది జరిపితే పర్ఫెక్ట్గా మనకి ఈ సైడ్ పీస్ కూడా రెడీ ఉంటుంది. చూడండి ఎంత సింపుల్గా మనకి ఈ పీస్ కూడా వచ్చేసింది. ఒకవేళ ఏమైనా అర్థం అవ్వకపోతే కామెంట్ చేసి అడగండి. ఇక్కడ మార్జిన్ వదిలి మనం కట్ చేసుకోవాలి అండి. ఎక్కడైతే నేను మార్జిన్ వదిలి కట్ చేస్తున్నానో అది కొంచెం మంచిగా చూసి గుర్తుపెట్టుకోవాలి. అక్కడ మార్జిన్ వదిలి కట్ చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ పైన నుంచే మనం కట్ చేసినాం చూడండి. ఇక్కడ మార్జిన్ వదిలినాం, ఇక్కడ మార్జిన్ వదిలినాం, ఇక్కడ వదలలేదు, ఇక్కడ కూడా వదలలేదు అనమాట. ఓకేనా, ఇది అయిపోయినాక ఇంకొక పని ఏంటంటే ఈ ఫ్రంట్ పీస్ ఉంది కదా, ఈ పీస్ తీసుకొని ఒక్కసారి కరెక్ట్గా ఇలా పెట్టి స్టిచ్చింగ్ మనకి ఇక్కడ కొంచెం ఎక్కువ వస్తుంది చూడండి ఫ్యాబ్రిక్. రైట్, అయితే ఇక్కడ నుంచి ఇలా ఈ ఫ్యాబ్రిక్కి లూజ్ వదిలి, ఈ సైడ్ పీస్కి లూజ్ వదిలి ఒక్కసారి మనం ఇలా కొలుచుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఇంకొక పావు ఇంచ్ ఇక్కడ పైకి వస్తుందన్నమాట. మన మార్కింగ్ ఇక్కడ ఉంది, ఇక్కడ వస్తుంది. ఓకేనా, ఇది అందరికీ రాదు, అంటే పర్ఫెక్ట్గా కూడా వచ్చేస్తుంది, కొంచెం ఎప్పుడో ఒకసారి తగ్గుతుంది అనమాట. రైట్, చూడండి ఇలా క్రాస్గా, ఇప్పుడు స్ట్రేట్ అయితే ఇలా ఉంటుంది, కొంచెం క్రాస్ చేసి ఒక మార్క్ అయితే ఇలా వేసేసుకోండి. ఇలా వేసి ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు నేను దీనికి చాలా లూజ్ వదిలి చూసినాను అనమాట, అందుకే అది మనకి ఎక్కువ వచ్చింది. ఓకేనా, నార్మల్గా చూసినాం అనుకోండి ఈ సైడ్ పీసే మనకి ఎక్కువ రావాలి. చూడండి ఒక పావు ఇంచ్ ఇంత, ఒక 2 పాయింట్స్ అంతా ఇది ఎక్కువ వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ పీస్ చాలా లూజ్ పెట్టి మనం కుట్టాలి అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ సైడ్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ దగ్గర నుంచి ఇక్కడ పెద్ద డాట్ ఉంటుంది కదా, ఇక్కడ వరకు ఈ పీస్ అనేది మనకి చాలా లూజ్ పెట్టి కుట్టేది ఉంటుంది అనమాట. అప్పుడే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ సైడ్ పీస్ మనం లూజ్గా వదిలి కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, చూడండి ఇప్పుడు మనం దీనికి నెక్ ఎలా కట్ చేసుకోవాలి అంటే బోట్ నెక్ కాబట్టి చూడండి బ్రాడ్ మనం ఎంత పెట్టుకోవాలి. చూడండి బోట్ అంటే కొందరు ఏంటంటే కొంచెం డౌన్ కట్ చేస్తారు, కొందరు హై బోట్ కట్ చేస్తారు అనమాట. కస్టమర్కి ఎలా అయితే కావాలి, కస్టమర్ రిక్వైర్మెంట్ ఎలా అయితే ఉంది అది చూసుకొని ఇక్కడ నుంచి ఇది ఒక పావు ఇంచ్ తక్కువ పెడుతున్నాను. రైట్, 2 ఇంచెస్కి ఇది మార్జిన్ కుట్టడానికి. ఇక్కడ నుంచి కటింగ్ అవుతుంది. చూడండి ఇలా క్రాస్ పెట్టేసి కొంచెం డౌన్ చేయండి. నార్మల్ సైజెస్కి ఏంటంటే ఇప్పుడు ఈ 36.5 ఉంది కదా, దీనికి ఒక 3 ఇంచెస్ 2 పాయింట్స్ వరకు మనం కిందికి దించవచ్చు అనమాట. రైట్, ఇంకా పెద్ద సైజు ఉంటే 3.5 దించవచ్చు, చిన్న సైజు ఉంటే ఒక 2 పాయింట్స్ తగ్గించేసుకోవాలి. 34 అట్లా ఉంటే ఒక 2 పాయింట్స్ తగ్గించేసుకోవాలి. చూడండి ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ కోసం మార్కింగ్ ఇలా ఈజీగా బోట్ నెక్ మనం వేసేసుకోవచ్చు. రైట్, ఇది ఫ్రంట్కి. ఇది జరిపేస్తే మనకి ఈ కట్ ఉంది చూడండి, ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఇలా పెట్టి ఒక మార్క్ వేసేసుకొని ఈ స్ట్రేట్ మార్కింగ్ ఉంది కదా, బ్యాక్ చాలా మంచిగా చూసి అర్థం చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనం 3.5 అట్లా పెట్టలేమండి, పెట్టొద్దు. ఓకేనా, ఎందుకంటే మనం ఫుల్ షోల్డర్ పెట్టినాం. ఇక్కడ ఫుల్ షోల్డర్ పెట్టేసి మనం దీనికి కిందికి జరిపితే ఏమవుతుందంటే షోల్డర్ డ్రాప్ అవ్వడం, లూజ్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1.5 ఇంచ్ మాత్రమే మనకి చాలు, ఇంతకన్నా డౌన్ మనం చేయొద్దు. ఓకేనా, టోటల్ చూస్తే మనకి 3 ఇంచెస్ వరకు ఇట్లా ఇది వస్తుందన్నమాట. నార్మల్గా ఇక్కడ నుంచి చూసుకోవాలి 1.5 ఇంచ్ వరకు దించవచ్చు. కొంత కస్టమర్స్ ఉంటారు కదా, కొద్దిగా బ్యాక్ సైడ్ కూడా డీప్గానే పెట్టండి అంటే 2 ఇంచెస్ వరకు మీరు ఈ 36 సైజ్కి తీసుకెళ్ళవచ్చు అనమాట. నేను ఇది ఎక్స్ట్రా కట్ చేస్తాను కాబట్టి దాని ప్రకారం నేను మీకు ఇది చూపిస్తున్నాను అనమాట. ఓకేనా, చలో ఈ మార్కింగ్ ఇక్కడ నుంచి ఇలా వచ్చేస్తుంది, దీనికి ఇలా బోట్ వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఓకేనా, దీని హ్యాండ్స్ అయితే నేను కట్ చేసి చూపించట్లేదండి, చాలా సింపుల్గా చిన్న వీడియో అయితే మీకు రెడీ చేస్తున్నాను. ఒరిజినల్ హ్యాండ్స్ ఇంకా ఏం నేను దీంట్లో కట్ చేసి చూపించట్లేదు.
ఫ్రెండ్స్ వీడియో ఇక్కడ వరకు చూస్తున్నారంటే వీడియోలో చెప్పిన టిప్స్ నచ్చినాయని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి అంటే ఇక్కడ మధ్యలో ఫోటో వస్తుంది కదా, దానికి క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియో చూడాలి అంటే రైట్ సైడ్లో క్లిక్ చేయండి.